వెల్కమ్ టు అభినవ్ భారత్ నేరాఫీ. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని అతిక్రమించి సాధారణ ప్రజలపై అయితే అక్రమ కేసులు పెట్టి వాళ్ళైతే జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఇలా మనం చాలా సంఘటనలు చూసినాం. రీసెంట్గా చూసుకుంటే తెలంగాణలో, అది కూడా వరంగల్ జిల్లాలో చూసుకుంటే సెంట్రల్ జోన్ వరంగల్ సబ్ డివిజన్లో పనిచేసి బదిలీ అయిన ఏసీపీ నందిరామ్ నాయక్, అలాగనే సిఐ తుమ్మ గోపిరెడ్డి, అంతేకాకుండా ఎస్ఐ విఠల్పై అయితే సస్పెండ్ వేయబడింది. అయితే ఈ మేరకు సోమవారం రోజు డీజీపీ శివధర్ రెడ్డి అయితే ఉత్తర్వులు జారీ చేసిండు. అసలు ఈ కేసు ఏంటి, ఎందుకు వీళ్ళు సస్పెండ్ అయ్యారు, ఒక సాధారణ వ్యక్తి పైన ఎందుకు వీళ్ళు కేసులు పెట్టాలి, దొంగ కేసులు పెట్టాలని ప్రయత్నించారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే, జై భీమ్ అనే సినిమా ఒకటి వచ్చింది మనకి, సూర్యాది. అయితే ఆ జై భీమ్ సినిమా ఎలాగైతే ఏ టాపిక్ మీద అయితే వచ్చిందో సేమ్ అదే సంఘటన అయితే ఇక్కడ జరిగింది. అయితే దానికి సంబంధించి చూసుకుంటూ అక్కడ కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళైతే లోపలేయడం జరుగుతుంది ఆ జై భీమ్ సినిమాలో. అది ప్రజలందరూ కూడా దాన్ని చూసి చాలా బాధపడ్డారు, ఇలా కూడా జరుగుతాయా అని. ఇది మన మధ్యనే జరుగుతుంది ఇప్పుడు. అది ఎలా అంటే, ఇప్పుడు వరంగల్కి చెందిన ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడు, వరంగల్కి చెందిన ఒక వ్యక్తి మీద అయితే అక్కడున్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, రాజకీయ నాయకులు అండదండలతో, రాజకీయ నాయకులు కింద ఉండే రౌడీ షీటర్లు చెప్పారని చెప్పేసి వీళ్ళైతే పోలీస్ ఆఫీసర్లు ముగ్గురు అయితే ఒక సాధారణమైన వ్యక్తి పైన అయితే అక్రమంగా దొంగతనం కేసులు పెట్టి అతన్ని రిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా గమనించిన అతని దగ్గర కొంత ఆర్థికంగా బలం ఉండటం వల్ల, అంటే కొంతవరకు ఆయన ఆర్థికంగా డబ్బులున్నవాడు అవడం వల్ల, కొంచెం చదువుకోవడం వల్ల ఆయనైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టుకి వెళ్ళి ఇదంతా వివరించి అక్కడ కోర్టుకి అయితే ఆయనైతే కంప్లైంట్ చేయడం జరిగింది. కోర్టుకి కంప్లైంట్ చేసిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే, విచారణ జరపాలి, ఇతని మీద అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పింది. అంటే ఎందుకు కోర్టు అలా చెప్పింది అంటే, వీళ్ళు ఇలాంటి అంటే పోలీస్ ఆఫీసర్లు చూసుకుంటే ఎవరైతే రాజకీయ నాయకులు, ఎవరైతే డబ్బులున్న వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలని చూసినప్పుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు పోలీసు వాళ్ళు ఎలాంటి కేసులు పెడతారంటే, ఒకటి గంజాయి కేసు పెట్టే అవకాశం ఉంది, రెండోది వచ్చేసి దొంగతనం కేసులు పెడతారు, మూడోది వచ్చేసి ఏదైతే మనకి ఫైటింగ్ సంబంధించి ఉంటుందో, తోపులాటకి సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి కూడా కేసులు పెడుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అటెంప్ట్ మర్డర్ కేసు అంటారు దాన్ని. అయితే ఈ విధంగా కేసులు అయితే పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంది, ఎందుకంటే దీనికి పెద్ద ప్రూఫ్స్ అవసరం లేదనమాట, డైరెక్ట్గా పెట్టేయచ్చు కేసు. అంటే ఇక్కడ ఈ విధమైన కేసులు పెడదామని వీళ్ళు ప్రయత్నించే ఆ సందర్భంలో అయితే ఒక దొంగతనం కేసు అయితే ఆయన మీద పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళు ఇంత పెద్ద ఆఫీసులు కానీ ఉపయోగం లేదు, ఎందుకంటే ఆయన మీద వీళ్ళు ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన టైంలో, దొంగతనం కేసు పెట్టిన టైంలో అతను వేరే దగ్గర ఉన్నాడు, అసలు ఆ టైంకి అక్కడ లేడు. ఈయనేం చేసిందంటే కోర్టును ఆశ్రయించి కోర్టుకు చెప్పిండు, నేను ఆ టైంలో అక్కడ లేను, వీళ్ళు కావాలని నా మీద అక్రమంగా వేరే ఎవరైతే అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ అండదండలతో వాళ్ళు నా మీద కక్ష తీర్చుకోవాలనే కారణంతో ఈ పోలీసు వాళ్ళని ఉపయోగించుకున్నారు, ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఆయన ప్రూవ్ చేసిండు. ఆయన వేరే దగ్గర ఉన్నాడు వీళ్ళు కేసు పెట్టే టైంకి. అంటే ఇంత డిఎస్పీ సిఐఎస్ అంటే ఎంత చదువుకుని ఉంటే వీళ్ళు ఈ స్థాయికి వస్తారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అయితే దొరికిపోయారు వీళ్ళు. అయితే ఆ సందర్భంలో కోర్టు ఏం చేసిందంటే, మొత్తం అబ్జర్వ్ చేసి విచారణ జరపాలైతే కమిషనరేట్ ఏదైతే ఉందో మనకి వరంగల్ కమిషనరేట్కి అయితే ఆయన కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీని మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే విచారణ జరిపిండు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీ పరుడు అవడం వల్ల ముగ్గురు అవినీతి పరులైన, అంటే అక్రమంగా కేసులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజలను హింసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముగ్గురు అధికారులు అయితే సస్పెండ్ అవడం జరిగింది. అయితే ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ జరిపిన విచారణలో వీళ్ళు పదుల సంఖ్యలో అయితే అక్రమంగా కేసులు పెట్టారని అయితే తేలడం జరిగింది. ఇదంతా కూడా ఒక నివేదిక ఏదైతే ఉందో, ఈ నివేదిక మొత్తాన్ని కూడా ఐపీఎస్ ఆఫీసరు ఎవరైతే డీజీపీ ఉన్నాడో శివధర్ రెడ్డికి అయితే సమర్పించిన తర్వాత ఆయనైతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు శివధర్ రెడ్డి. ఎందుకంటే కోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఆదేశాలు, ఈయన ఇచ్చింది కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే ఎస్ఐసిఐలకి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే నార్మల్గా ఈ పోలీస్ వ్యవస్థలు ఎలా ఉంటుందంటే డిఎస్పీ అయితే విచారణ జరుపుతాడు. కానీ ఇక్కడ డిఎస్పీ తప్పు చేసింది కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇక్కడ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయితే వరంగల్లో వీళ్ళ మీద విచారణ జరిపిన తర్వాత అయితే వీళ్ళు ముగ్గురు కూడా పదుల సంఖ్యలో అయితే అక్రమ కేసులు పెట్టారని, అలాగే ఎవరైతే ఇన్నోసెంట్ ఉన్నాడో అతని మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగానైతే ఆయన విచారించిన తర్వాత ఏదైతే నివేదిక ఉందో శివధర్ రెడ్డి డీజీపీకి ఇచ్చిన తర్వాత శివధర్ రెడ్డి అయితే వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు నిజాయితీ పరుడు అవడం వల్ల ఇలాంటి అవినీతి పరులైన ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉంటారో, అక్రమంగా ఎవరైతే సాధారణ ప్రజలపైన, ఇన్నోసెంట్ ప్రజలపైన ఏదైతే కేసులు పెడుతున్నారో వీళ్ళైతే సస్పెండ్ అవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కూడా ఏదైతే ఇక్కడ జరిగిన ఈ సినారియో ఉందో, ఇక్కడ ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి అతను ఒక డబ్బులున్న వ్యక్తి కాబట్టి కోర్టును ఆశ్రయించి కోర్టు నుంచి అయితే వీళ్ళకి పనిష్మెంట్ అయితే ఇప్పించగలిగిండు. అదే ఇక్కడ కానీ చదువుకున్న వ్యక్తి, ఇన్నోసెంట్ ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో, నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు కావాలని కేసులు పెడితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఒక జవాన్ తప్పు చేస్తే అమీన్ సాబ్ దగ్గరికి వెళ్తారు, అమీన్ సాబ్ తప్పు చేస్తే ఒక సర్కిల్ దగ్గరికి వెళ్తారు, ఒక సర్కిల్ తప్పు చేస్తే ఒక డిఎస్పీ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ డిఎస్పీ తప్పు చేసిండు అంటే, ఇక్కడ డిఎస్పీ తప్పు చేస్తే ఇంకా వాళ్ళు డీసీపీ దగ్గరికి ఏం వెళ్తారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ దగ్గరికి ఏం వెళ్తారు?
అంటే ఇంత నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళకి? అసలు సాధారణ ప్రజలకైతే అసలు పోలీసులు వ్యవస్థలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియదు. కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు, చదువుకున్న వాళ్ళకి, అలానే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ విధానాలన్నీ తెలుస్తాయి. సాధారణ ప్రజలకైతే ఏ అధికారిని కావాలో కూడా తెలియదు. ఏదైనా ఆపద వచ్చిందంటే వాళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒక ఎస్హెచ్ఓ ఉంటాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని కూడా తెలియదు. జస్ట్ అక్కడ ఉన్న జవాన్ కలిసి అయితే వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఉందో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎందువల్ల వీళ్ళు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటే, ఎవరైతే ఖద్దర బట్టలు వేసుకొని రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారో వాళ్ళ మాటలు వినైతే వీళ్ళు వాళ్ళ మీద ఇన్నోసెంట్ మీద అయితే వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది అక్రమంగా. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు, ఎవరైతే అక్కడ కేసులు పెట్టిండో వాళ్ళకి ప్రభుత్వంలో ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే అక్కడ దానికి సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నాడో, ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో అతను కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు తెలంగాణలో. కానీ ఇక్కడ కోర్టు దగ్గరకు వచ్చేసరికి నువ్వు అధికారంలో, సెంట్రల్లో అధికారంలో ఉందని పార్టీ, స్టేట్లో అధికారంలో ఉందైతే అని అవసరం లేదు వాళ్ళకి. కోర్టుకు కావాల్సింది న్యాయాలు, నిజాలు ఏంది, అబద్ధాలు ఏంది, ఖచ్చితంగా న్యాయం జరిగింది కోర్టులో. కాబట్టి ఇక్కడ న్యాయం అనేది అతని పైన ఉంది, అతని సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే అతను న్యాయం జరిగింది, వీళ్ళకి పనిష్మెంట్ పడదు. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు వీళ్ళకి ఏమైనా ఇస్తాడా? ఇతనికి వీళ్ళకి ఎవరైనా ఇస్తారా? అసలు వీళ్ళ డ్యూటీస్ ఏంది, వీళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంది రాజ్యాంగాన్ని, కానీ వీళ్ళు ఫాలో అవుతుంది ఏంది? ఎవరైతే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారో, ఎవరైతే అక్కడ రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళ మాటలని వీళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఈ విధంగా సస్పెండ్ అవ్వడం వల్ల ప్రతి అధికారికి అయితే భయం అవుతుంది. అంటే ఎందుకు భయం అవుతుంది అంటే, ఇప్పుడు ఒక డిఎస్పీ స్థాయి అధికారి సస్పెండ్ అయ్యిండు అంటే కిందున్న వాళ్ళందరూ కూడా సెటరేట్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కూడా రాజకీయ నాయకులు చెప్తే ఎంత పెద్ద తప్పైనా చేయొచ్చు అనే ఒక ఆలోచన పోలీస్ వ్యవస్థలో అయితే చాలా మందిలో ఉంది. ఆ వ్యవస్థలో, పోలీసు వ్యవస్థలో ఉన్న ఏదైతే ఆలోచన ఉంది, ఈ ఆలోచన మొత్తం కూడా ఇలాంటి సంఘటనల వల్ల అయితే పోయే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు సస్పెండ్ అయ్యారు, తర్వాత జరిగేది ఏముండదు, మళ్ళీ జాయిన్ అవుతారు, ఒక 6 నెలలు ఉంటారు, 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చేది పోస్టింగ్లో ఉంటారు. ఇలా కాకుండా వీళ్ళు సస్పెండ్ కాకుండా వీళ్ళ మీద విచారణ చేసిన తర్వాత తేలింది కాబట్టి వీళ్ళని పర్మనెంట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో తప్పు చేయాలనుకున్న వాళ్ళైతే భయపడతారు. ఇక్కడ చూసుకుంటే కేవలం పోలీస్ వ్యవస్థ ద్వారా మాత్రమే ప్రజల్ని హోల్డ్ చేయొచ్చు, భయపెట్టవచ్చు. ఇదంతా కూడా ఒక పోలీసులకే భయపడతారు కాబట్టి ప్రజలు వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అక్రమంగా కేసు పెట్టగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పోలీసులను అయితే వీళ్ళు పాములాగా ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళని పోలీసులను ఉపయోగించుకోవడం వల్ల రాజకీయ నాయకులు అయితే లబ్ధి పొందుతున్నారు, కానీ చివరికి సస్పెండ్ అయ్యేది ఇలాంటి ఎవరైతే బాగా చదువుకొని వచ్చారు. ఇప్పుడు ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ అధికారులు వాళ్ళు జాబులు పొందాలంటే చాలా కష్టం, ఎన్నో ఏళ్ళ కృషి ఉంటుంది దాని వెనకాల, ఎంతో ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు క్రాస్ చేసుకుని ఎడదాకా వచ్చిన తర్వాత ఎవరో 5 సంవత్సరాలు ఉండి రాజకీయ నాయకుడు బయటికి వెళ్ళేవాడు, ఆ రాజకీయ నాయకుడు కోసం అంటే అధికారంలో ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు వాడు, తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, వేరే రాజకీయ నాయకుడు వస్తాడు ఆ ఏరియాలోకి. ఆ నాయకుడి కోసం మీకు ఉన్న సర్వీస్ ఏదైతే ఉందో, మంచి సర్వీస్ ఉంది, ఇంకా 20 సంవత్సరాల సర్వీస్ ఉంచుకొని కూడా మీరు సస్పెండ్ అయ్యి మీ కుటుంబాలలో మీ భార్య ముందు మీ ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందో, మీ గ్రామం ఉంటుందో ఎంత గొప్పగా చెప్పుకుంటారు మాకు సంబంధించిన మనిషి ఎస్ఐ, సిఐ, డిఎస్పీలని. ఇప్పుడు అంత సమాజం ముందు అంతా కూడా మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనివల్ల మీకు ఏమైనా వచ్చిందంటే ఏం లేదు, కేవలం ఒక రాజకీయ నాయకుడు చెప్పిండనే ఒక కారణంతో మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకేం అవసరం, ఒక ఇన్నోసెంట్ మీద కేసు పెట్టాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఉండదు. కానీ ఇలాంటి కొంతమంది ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు మాటలు విని వాళ్ళు ఫాలో అవడం వల్ల ఇలాంటి కేసులు అయితే పెడతారు. కాబట్టి నెక్స్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ అధికారులు, అంటే ఇట్లా తప్పు చేసే వాళ్ళు అందరూ 100% తప్పు చేస్తారని ఏ వ్యవస్థలో కూడా 100% తప్పు చేసే అధికారులు ఉండరు. కొంతమంది అధికారులు తప్పు చేస్తారు. ఆ కొంతమంది చేసే తప్పు వల్ల ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ మొత్తానికి కూడా ఆ మచ్చ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యవస్థలో చూసుకుంటే వీళ్ళు ముగ్గురు తప్పు చేసారు, అక్కడ పైన ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీ పడవడం వల్ల వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి కావాలంటే ఫేక్ కూడా ఇవ్వచ్చు ఆయన, కానీ ఇవ్వలేదు. ఎందుకంటే నిజాయితీ పడు కాబట్టి. ఇలాంటి నిజాయితీ పరులున్న ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి ఎవరైతే అవినీతి పరులు ఉంటారో ఇలాంటి వాళ్ళ వల్ల అయితే భ్రష్టు పట్టి ఆ వ్యవస్థకు అయితే ఒక మచ్చలైతే క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ విధమైన ఆఫీసర్లకైతే సస్పెన్షన్ కాకుండా పర్మనెంట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేసే విధానాన్ని తీసుకొస్తే ప్రభుత్వం, అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఎవరైతే ఆఫీసులు ఉంటారో భయపడతారు, ప్రజలు కూడా ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజలు ఎవరైనా సరే మీద ఎవరైనా కేసు పెట్టి ఉంటే, అది అక్రమంగా కేసు పెట్టి ఉంటే మీరు డైరెక్ట్ మీ దగ్గర ఉన్న ఎవరైతే వకీల్ సాబ్ ఉంటాడో వకీల్ సాబ్ దగ్గరికి వెళ్ళి మీకున్న ఏదైతే మీ మీద అక్రమంగా కేసు పెట్టారో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసి దాని వెనకాల విచారణ జరుపుతారు, మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని పోలీసు వాళ్ళు భయపెట్టి కేసులు పెడుతున్నారు కదా, ఒప్పుకోవాలి, కేసు పెట్టారు కదా, జైలుకి వెళ్ళాలి, ఇలాంటి అవసరం లేదు. వీళ్ళెవరు సుప్రీం కాదు, మనకు సుప్రీం వచ్చేసి రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అమలుపరిచే బాధ్యత ఉన్నది ఎవరికంటే ప్రతి ఒక్క ఆఫీసర్ మీద ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉన్నా కానీ, అంటే ఫాలో అవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నా కానీ వీళ్ళు ఫాలో అవ్వని పరిస్థితుల్లో కూడా మనకి అత్యంత ఉత్తమమైనది న్యాయస్థానం ఉంది మనకి.
న్యాయస్థానం అనేది భారతదేశంలో మనకున్న టాప్ వ్యవస్థ. అంటే మన రాజ్యాంగాన్ని కాపాడుతున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ పేరు వచ్చేసి అది న్యాయ వ్యవస్థ. కాబట్టి మన న్యాయ వ్యవస్థ ముందు ఎంత ప్రధానమంత్రి అయినా, ఎంత ముఖ్యమంత్రి అయినా, ఎంత డబ్బులున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఒక సాధారణమైన ఒక పౌరుడితో సమానం కాబట్టి, అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాబట్టి, ఆ చట్టం ముందు అందరూ సమానులు కాబట్టి మనకి అక్కడ కోర్టు దగ్గర న్యాయం జరుగుతుంది. ఎంత పెద్ద అధికారి, మీకు డిఎస్పీ కాకపోతే ఎస్పీ అయినా, ఎవరైనా సరే, ఎంత పెద్ద అధికారి అయినా సరే, మీకు అక్రమంగా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు డైరెక్ట్గా అయితే కోర్టులో కేసు వేయచ్చు. దీనికి సంబంధించి మీకు సాధారణ ప్రజలకు తెలియదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న వకీల్ సాబ్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైతే చదువుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ద్వారా వాళ్ళైతే మీకు ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే గైడ్ చేస్తారు. తర్వాత మీరు దాన్ని ఫాలో అయ్యి మీరు వకీల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కోర్టు ద్వారా అయితే మీరు న్యాయం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అక్రమార్కులు అయితే కఠినంగా అయితే పనిష్మెంట్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.